యాక్చువల్ ఆగి ఉన్న లారీ రోడ్డు మీద పంచర్ అయిపోయి ఆగి ఉంది. లారీ బొగ్గు లారీ పంచర్ అయింది, అక్కడ ఆగి ఉంది. అదే టైంలో రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవరు ఆగి ఉన్న లారీకి వెనక నుంచి గుద్దడం వల్ల ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు స్పాట్లో. అందులో ఒకతను సహ డ్రైవరు, ఇద్దరు పాసింజర్స్. ఆ పాసింజర్స్ కూడా డ్రైవర్ వెనక కూర్చున్న ఇద్దరు లేడీ పాసింజర్స్ కూడా చనిపోయారు. అందులో ఒక ఆవిడ ఐడెంటిఫై అయింది, ఇంకొక ఆవిడ ఐడెంటిఫై కావాల్సి ఉంది. అలాగే ఒక 8 మందికి గాయాలయ్యాయి. ఈ 8 మంది కూడా కేజీహెచ్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందులో డ్రైవర్ అయితే సీరియస్గా ఉంది. సార్, మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి, అంటే ఒక అంచనా, మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఆగిన తర్వాత అంశాన్ని గుర్తించలేదా, లేకపోతే అప్పుడే టైర్ పంక్చర్ అయ్యి వెహికల్ ఆగినట్టు అనిపిస్తుంది? అంటే మాకున్న సమాచారం ప్రకారం 4 గంటల 3 నిమిషాలకి వెహికల్ పంక్చర్ అయ్యి ఆగింది. ఈ యాక్సిడెంట్ 4 గంటల 10 నిమిషాలకు జరిగింది. ట్రిప్పర్ ఆగిన తర్వాతే వచ్చి స్పీడ్గా, అంటే ఇప్పుడు చూసారు కదా మనం కనిపిస్తున్నాయి చాలా ఒక రకంగా ఒక 3 రోజులు, ఒక 4 రోజు కూడా లేవు. అంటే ఒక అంచనా బట్టి ఒక 60 కిలోమీటర్ల వేగం మించి వెళ్ళి ఉండొచ్చు అంటారా? ఇంకా ఎక్కువ అండి, 60 దాటి స్పీడ్లోనే వెళ్ళడం వల్ల గుద్దింది ప్రమాదం అనిపిస్తుందండి. సరే, ఇప్పుడు అసిస్టెంట్ డ్రైవర్ రాంబాబు అని చనిపోయారు, ఇంకో డ్రైవర్ కండిషన్ కూడా సీరియస్ గా. యాక్చువల్ డ్రైవర్ పేరు జమ్మయ్య, ఆయన సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. కో డ్రైవరు రాంబాబు చనిపోయాడు. ఇంకా కేసు నమోదు చేయడం అట్లాంటిది? కేసు నమోదు చేస్తున్నామండి, దర్యాప్తు చేస్తాం.